ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ యొక్క సొల్యూషన్ చేయబోతున్నాం. అంటే ఇది మనకి సోషల్ మరియు హిందీ మీడియం, కన్నడ, మరాఠీ, ఉర్దూ, అదేవిధంగా సాంస్క్రిట్, తమిళ్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేపర్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. టెట్ ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే, మళ్ళీ మనకి ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ రివిజన్. మనకి రివిజన్ కోసం చాలా ఎక్కువగా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిఎస్సిలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మళ్ళీ మనం ఈ క్వశ్చన్స్ని ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. అంటే 2024లో మనకి దాదాపుగా 6-7 టెట్ పేపర్స్ వచ్చాయి. మరి ఆ పేపర్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ 4 ఆప్షన్స్ ప్రకారంగా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద గివెన్ టెంపరేచర్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే పెరగడం. ఓకే, అంటే 1 2 3 1 2 3 ఇలా ఈ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో దీనిలో చూడండి, ఆన్సర్ ఇక్కడ 2 ఇచ్చారు. 16 అంటే మనకి టెంపరేచర్స్ మనం ఎలా మెజర్ చేస్తామంటే ఇలా ఉందనుకోండి, ఇక్కడ 0 ఉంటుంది, 1 2 3 4 ఇలా. మరి ఈ లెఫ్ట్ సైడ్లో -1 -2 -3 ఇలా ఈ లోయెస్ట్ టెంపరేచర్ మనకి ఎక్కడ దాకా ఉంటుందంటే -273.16 డిగ్రీ సెల్సియస్. దిస్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్. అంటే -273.16 డిగ్రీ తర్వాత ఇంకా టెంపరేచర్ ఉండదు. ఇదే చాలా లీస్ట్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం 0 తర్వాత -1 -2 అని చెప్తున్నాం కదా. సో 0 తర్వాత మనకి -x డిగ్రీ సెల్సియస్ అని కూడా చెప్పవచ్చు. -x డిగ్రీ సెల్సియస్ అని కూడా మనం రికార్డు చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. -273.16 డిగ్రీ సెల్సియస్గా మనం దీన్ని రాయొచ్చు. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వెన్ ఇట్ ఈస్ 2 p.m. at x located at 45 degree eastern longitude, then the local time of a place y located 45 degree western longitude. అంటే ఏమి ఇచ్చారంటే, ఒక వ్యక్తి అంట ఎక్స్ అంట తను 45 డిగ్రీ ఈస్ట్లో ఉన్నాడంట. సో చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. సో ఇది ఉందనుకోండి. సో దిస్ ఈస్ 0 డిగ్రీ జిఎంటీ. దిస్ ఈస్ వెస్ట్ సైడ్. సో ఇక్కడ 45 డిగ్రీ దగ్గర ఉన్నాడంట. ఎవరు? వై అనే వ్యక్తి 45 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు. అదేవిధంగా ఎక్స్ అనే వ్యక్తి 45 డిగ్రీ ఈస్ట్లో ఉన్నాడు. సో దిస్ ఈస్ ఈస్ట్. దెన్ ఈస్ట్ ఉన్న దగ్గర 2 p.m. అవుతుందంట. దెన్ 2 p.m. అవుతుందంట. మీ అందరికీ తెలిసిందే, మనం కనుక ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళిన కొద్దీ టైం ఏమవుతుంది? టైం విల్ బి డిక్రీజెస్. టైము తగ్గుతుంది. ఒక లాంగిట్యూడ్కి మనకి 4 minutes టైం అనేటటువంటిది తగ్గుతుంది. తగ్గుతుంది. సో ఇక్కడ మరి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇటు 45 డిగ్రీస్ ఉన్నాయి, ప్లస్ ఇటు 45 డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, ఇటు 45 మనకి క్యాలిక్యులేషన్ ఎలా చేద్దామో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్యాలిక్యులేషన్స్. సో మనకి వెస్ట్ సైడ్ 45 డిగ్రీస్ ప్లస్ ఈస్ట్ సైడ్ 45 డిగ్రీస్ ఉన్నాయి. టోటల్ ఎంత? 90 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇటు వెస్ట్ సైడ్లో 45 లాంగిట్యూడ్స్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్లో 45 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. మరి ఒక లాంగిట్యూడ్ పాస్ కావడానికి మనకి ఎంత టైం పడుతుంది? 4 minutes టైం పడుతుంది. సో 90 into 4, ఓకే, 90 into 4 మనకి 360 అవుతుంది. 360 minutes. సో ఈ 360 minutes కనుక మనం హవర్స్లో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి 6 hours. ఎంత అవుతుంది? 6 hours. సో 6 hours తేడా ఉంటుంది. అంటే 45 డిగ్రీ ఈస్ట్కి 45 డిగ్రీ వెస్ట్కి 6 hours తేడా ఉంటుంది. మరి ఇంతకుముందు మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొలది టైం తగ్గుతుందని చెప్పుకున్నాం కదా. మరి ఎలా తగ్గుతుందని చూద్దాం. ఇక్కడ ఎంత అవుతుందని చెప్పారు?
2 PM కదా. సో 2 to 1. ఓకే. సో 1 to 12, 12 to 11, 11 to 10. సో 10 to 9, 9 to 8. సో ఎన్ని అవర్స్? 6 అవర్స్ తేడా ఉంది కదా. సో 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్. అంటే 45 డిగ్రీ ఈస్ట్కి 45 డిగ్రీ వెస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 6 అవర్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఈస్ట్ సైడ్లో, అంటే ఈస్ట్ సైడ్లో 2 PM కనుక అయితే ఇక్కడ 8 AM అవుతుంది. 8 AM, ఇక్కడ 2 అంటే PM కదా. సో ఇక్కడ ఏమైంది? తగ్గిందిగా టైము. 2 AM అంటే అక్కడ అక్కడ 2 PM అయితే ఇక్కడ మనకి 8 AM అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 8 AM. ఆన్సర్ ఈస్ 8 AM. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ద ఔటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ mantle. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ మనకు తెలుసు, భూమి మీద ఉన్నటువంటి దీన్ని ఏమంటారు? క్రస్ట్. ద టాప్ మోస్ట్ సాయిల్ దీన్ని ఏమంటారు? క్రస్ట్, భూపటలం అంటారు. సో దీని లోపల ఉన్నదాన్ని ఏమంటారు? మ్యాంటిల్. సో ది సెకండ్ వన్ ఈస్ మ్యాంటిల్. సో ఈ మ్యాంటిల్ మీద క్రస్ట్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే మ్యాంటిల్ మీద ఈ క్రస్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది. అండ్ లోపల ఉన్నదైతే ఏదైతుందో దాన్ని మనము ఒకదాన్ని ఇన్నర్ కోర్, ఒకదాన్ని అవుటర్ కోర్ అంటున్నాం. మరి క్వశ్చన్ ఇచ్చారు, ఏది ట్రూ అంటున్నారు? దీంట్లో ఏది ట్రూ అంటున్నారు? ద అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ మ్యాంటిల్ కాదు. ద అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ క్రస్ట్. సో ఇది తప్పు. నెక్స్ట్, ద క్రస్ట్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ విత్ ద గోల్డ్ అండ్ ఫెరస్ కాదు. మన భూమి మీద ఉన్నటువంటి ఈ బండలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి కదా, మరి దాంట్లో గోల్డ్ ఫెరస్ ఉంటాయా? కాదు. ఇక్కడ ఎక్కువగా మనకి సిలికేట్స్ ఉంటాయి. సిలికేట్స్. తర్వాత, ద డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద మ్యాంటిల్ ఈజ్ మోర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ ద అవుటర్ కోర్ కాదు. నెక్స్ట్, ద అవుటర్ కోర్ ఆఫ్ ద outer core of the earth is composed with the liquid metallic and మెటీరియల్స్ లైక్ నికెల్ అండ్ ఫెరస్. సో ఇక్కడ మనకి ట్రూ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి మరి మన దగ్గర అవుటర్ కోర్, ఇంతకుముందు మనకి కోర్లు రెండు ఉంటాయి. ఒకటి క్రస్ట్ ఏమో అప్ టు 100 కిలోమీటర్ వరకు ఉంటుంది. మ్యాంటిల్ ఏమో 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. మరి కోర్ కనుక చూసుకున్నట్టయితే దిస్ కోర్ అగైన్ ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి అవుటర్ కోర్, ఇంకోటి ఇన్నర్ కోర్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు? అవుటర్ కోర్ అంటున్నారు. మరి అవుటర్ కోర్లో అవుటర్ కోర్ ఈస్ లిక్విడ్. ఇది లిక్విడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ లిక్విడ్ లైక్ మెటాలిక్, నాన్ మెటాలిక్, నికెల్ అండ్ ఫెరస్ ఉంటాయి. అవుటర్ కోర్లో నికెల్ అండ్ ఫెరస్ ఉంటాయి. మరి ఇన్నర్ కోర్లో ఏముంటాయి? గోల్డ్ లైక్ సబ్స్టెన్సెస్ ఉంటుంది. ఇన్నర్ కోర్ చాలా సాలిడ్గా ఉంటుంది. కోర్ 2900 to 6376 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఓకే. సో మనకి మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి అవుటర్ కోర్లో నికెల్ మరియు ఫెర్రస్ ఎక్కువ ఉంటుంది. ఇన్నర్ కోర్లో అంటే ఇంటీరియర్లో మనకి సాలిడ్గా ఉంటుంది. చాలా సాలిడ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ ద జియాలజిస్ట్ weathering, erosion, transportation and deposition are responsible for the formation of the land mass. అంటే వెదరింగ్ అవుతూ ఉంటుంది, ఎరోషన్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉంది, అండ్ డిపాజిషన్ అవుతూ ఉంది. మరి ఇదంతా దేని వల్ల అవుతుంది? దీస్ ఆల్ ఆర్ ద థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. సార్ అసలు థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఒకసారి మీకు చెప్తాను. అంటే వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ అంటే డ్యూ టు మనకి వెదరింగ్ అంటే ఏంటంటే, ఒక బండలు కానీ, రాళ్ళు రప్పలు కానీ అవి పగిలిపోవడం. ఓకే. నెక్స్ట్, ఎరోషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టి కానీ, రాళ్ళు కానీ ఇవన్నీ కూడా అరిగిపోవడం. ట్రాన్స్పోర్టేషన్, ఒక ఇక్కడ బండ పగిలింది, ఈ ముక్కలు అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ఇక్కడ పగిలిపోయిన ముక్కలన్నీ కూడా ఒక ప్లేస్లో ఉండిపోతాయి. సో దాన్ని ఏమన్నాం మనం? డిపాజిషన్ అన్నాం. అంటే ఈ వెదరింగ్ అనేటటువంటిది వెదర్ వల్ల, అంటే చలికి చల్లబడి, వానకు తడిచి, ఎండకు ఎండి అవి పగులుతూ ఉంటాయి. సో దాన్ని మనం వెదరింగ్ అనొచ్చు. ఎరోషన్ అంటే మనకి రాళ్ళు కానీ,
తర్వాత భూమి మీద ఉన్నటువంటి పొరలు కానీ ఇవన్నీ కూడా అరిగిపోతూ ఉంటుంది. ఎరోషన్ గాలి వల్ల కానీ వాటర్ వల్ల కానీ. ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. డిపాజిషన్ ఇవి వేరే ప్లేస్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. బట్ వీటి వల్ల మనకి ఏ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి అంటే థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. సో వీటి వల్ల మనకి ఫామ్ అయ్యేటటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. మరి ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటంటే భూమి పుట్టిన తర్వాత ఏర్పడ్డటువంటిది. ఫస్ట్ ఏంటి కాంటినెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. మరి తర్వాత సార్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటంటే ఇవి అంటే ఫస్ట్ ఏమో కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఉంటాయి కదా, సెకండ్ మౌంటైన్స్, ప్లేన్స్ అండ్ ప్లాట్యూస్ ఇవి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. మరి థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటే మనకి డెల్టా, ఓకే, డెల్టా, బీచెస్ అలా ఏర్పడతాయి కదా, బీచెస్, శాండూన్స్, ఓకే, బీచెస్, డెల్టా, బీచెస్, శాండూన్స్, ఆక్స్బో లేక్స్, ఓకే, డెల్టా, బీచెస్, శాండూన్స్, తర్వాత ఫ్లడ్ పెయిన్, తర్వాత మష్రూమ్ రాక్స్, అదేవిధంగా వ్యాలీస్ ఇవన్నీ కూడా థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఇవన్నీ ఎలా ఏర్పడింది? డెల్టా దేని వల్ల ఏర్పడింది? వెదరింగ్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ వల్ల. మరి బీచ్ ఎలా ఏర్పడింది? వెదరింగ్ వల్ల. శాండ్ డ్యూన్స్ ఎలా ఏర్పడింది? ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ వల్ల. ఓకే, వ్యాలీ ఎలా ఏర్పడింది? డిపాజిషన్ వల్ల. ఆక్స్బో లేక్ ఎలా ఏర్పడింది? ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ వల్ల. సో ఈ విధంగా మనం థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ చెప్పవచ్చు. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ కాదు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చండి. హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ బై దిస్ ప్రాసెస్. అసలు హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. హిమాలయ మౌంటైన్స్ ఆర్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇవి చాలా యంగెస్ట్. మరి ఇవి దేని వల్ల ఏర్పడ్డాయి? పుషింగ్ ఇంటూ ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్. ఇండియా ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్, ఇక్కడ నుంచి ఒక ప్లేటు, ఇక్కడ నుంచి ఒక ప్లేట్లు, ఈ రెండు కూడా ఒకదానికొకటి గుద్దుకున్నాయి. సో దానివల్ల ఇక్కడ మనకి మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. సో హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఇక్కడ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని కూడా రావచ్చు. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ బోత్ ఆర్ కొలైడ్. ఈ రెండు గుద్దుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫోల్డ్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. వీటిని ముడత పర్వతాలు అంటారు. ఇవి ప్రపంచంలో అత్యంత నవీన పర్వతాలు, అంటే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, ఇప్పుడే రీసెంట్గా ఫామ్ అయినాయి. మరి ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఏంటంటే అవి కూడా అరావలి, ఇండియాలోనే ఉన్నాయి. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇండియాలో ఉన్నాయి, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లూ అంటే ఏంటంటే ఇండియాలో, నార్త్ ఇండియాలో వీచేటటువంటి గాలులు. సో నార్త్ ఇండియా, మన చెంపలు మొత్తం చపాతీలు అయిపోతూ ఉంటాయి నార్త్ ఇండియాలో. ఎందుకంటే లూ అనేటటువంటి గాలి వల్ల. ఓకే, లూ అనేటటువంటి వడగాల్పులు అంటారు. అంటే ఇది హాట్ అండ్ డ్రై విండ్. ఒక్కోసారి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ లూ ఈజ్ హాట్ అండ్ డ్రై విండ్. చాలా వేడి డ్రై గాలి, అది హాట్ అండ్ డ్రై విండ్. చినుక్, మరి చినుక్ అంటే ఏంటి? చినుక్ అంటే రాకీ మౌంటైన్స్లో చినుక్ అంటే స్నో ఈటర్ అంటారు అన్నమాట దీన్ని. స్నో ఈటర్ ఇది రాకీ మౌంటైన్స్, యుఎస్ఏ, కెనడాలో ఉండేటటువంటి హాట్ విండ్. ఇది కూడా వేడి గాలుపు, ఇది ఒక వేడి గాలి. ఇది ఎక్కడ? రాకీ మౌంటైన్స్లో ఉంటుంది. రాకీ మౌంటైన్స్ ఎక్కడ? యుఎస్ఏ, కెనడాలో ఉంటుంది. దీన్ని స్నో ఈటర్ అంటారు. స్నోను మొత్తం తినేస్తుంది, కరిగిస్తుంది, అంత వేడి ఉంటుంది అనమాట. నెక్స్ట్, పాంపెరో. ఇక్కడ చూడండి, పాంపెరో అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుంది పంపా పాంపెరో. ఇక్కడ సౌత్ అమెరికాలో ఈ యొక్క పంపాస్లో ఈ కోల్డ్ విండ్, ఇది చల్లని గాలి, పాంపెరో. తర్వాత మిగిలింది మిస్ట్రాల్ గుర్తుపెట్టుకోండి. ఏఎల్ ఫర్ ఆల్ప్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ప్స్ ఇది ఆల్ప్ మౌంటైన్స్లో మనకి ఈ యొక్క చల్లని గాలి వీస్తుంది. ఇది ఫ్రాన్స్ గుండా పోతుంది. ఫ్రాన్స్ నుంచి వెళ్తూ ఉంటుంది. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. చినుక్ అంటే స్నో ఈటర్, మిస్ట్రాల్ అంటే కోడ్ ఏంటి? అక్కడ ఉంటుంది, ఆల్ప్స్ మౌంటైన్ ఉంటుంది. పాంపెరో ఏముంటుంది? పంపాస్ అని ఉంటుంది, పంపాస్. సో మనకి ఆన్సర్ అయితే ఇక్కడ వచ్చేసింది. మనం మళ్ళీ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, దీస్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ద రీజన్స్ నియర్ ద ఈక్వేటర్
అండ్ క్లోజ్ టు ట్రాపిక్స్. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఈక్వేటర్ ఇది మనకేంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకుందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇదేంటి ఈక్వేటర్. ఇది ఈక్వేటర్. సో ఇక్కడ ఇదేంటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. చూడండి మిత్రులారా, ఈక్వెటోరియల్ రీజన్లో రోజు వర్షం పడుతుంది. సో రోజు వర్షం పడితే మరి వర్షం పడ్డ దగ్గర ఎలా ఉంటుందండి? సో వర్షం పడ్డ ప్లేస్లో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని ఉంటుంది. అంటే ఇది ట్రాపిక్ రీజన్ అంటే ఎందుకంటే ఇక్కడ డే అంతా హాట్గా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి క్లౌడ్స్ వచ్చి చాలా రెయిన్ పడుతూ ఉంటుంది. అంటే హాట్ అండ్ వెట్ ఉంటుంది అనమాట. హాట్ అండ్ రెయిన్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం? ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మరి ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇగో ఈ ఈ ఈ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రీజన్లో ఉంటుంది. మరి ఈ ట్రాపిక్ టెంపరేట్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? సో ఇది దీని ఎబో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏంటి? హిమాలయాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ కానిఫెరస్ ఫారెస్ట్. హిమాలయాస్ అంటే హిల్లీ రీజన్ విత్ స్నోలో ఉన్నటువంటి దాన్ని మనం కానిఫెరస్ ఫారెస్ట్ అంటాం. ఓకే. సో ఈక్వెటోరియల్ రీజన్ వెరీ ఫేమస్. సింగపూర్, మలేషియా ఇది చాలా ఇక్కడ ఎక్కువగా బ్రెజిల్ కూడా. ఈక్వేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోజు వర్షం పడుతుంది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ ఫారెస్ట్. ఐడెంటిఫై ద ఈక్వెటోరియల్ క్రాప్. ఇక్కడ ఈక్వెటోరియల్ క్రాప్ గురించి అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఈక్వేటర్ ప్రాంతంలో ఎటువంటి పంటలు పండుతాయి? భూమధ్య రేఖ ప్రాంతంలో మనకి రబ్బర్ పండుతుంది, షుగర్ కేన్ పండుతుంది, రబ్బర్ షుగర్ కేన్ పండుతుంది, టీ పండుతుంది, అదేవిధంగా ఆయిల్ పామ్ కూడా పండుతుంది. పామ్ ఆయిల్ అంటాం కదా. సో షుగర్ కేన్, రబ్బర్, ఆయిల్ పామ్, దీస్ 4 ఆర్ ఈక్వెటోరియల్ క్రాప్. ఈ 4 కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో పండేటటువంటి పంటలు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ లొకేషన్స్ ఆర్ కన్సన్ట్రేటెడ్ ఎట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్లేస్. ఎక్కువగా ఇండస్ట్రీలు ఎక్కడ పెడతా ఉంటారు? ఇండస్ట్రీస్ ఎక్కువ ఎందుకు పర్టికులర్గా ఒక ప్లేస్లోనే కొన్ని ప్రాంతాల్లోనే ఇండస్ట్రీస్ ఉన్నాయంటే దానికి రీజన్ ఏంటంటే ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇండస్ట్రియల్ లొకేషన్స్ ఆర్ ఐదర్ అవైలబుల్ కెన్ బి అరేంజ్డ్ ఎట్ లోవర్ కాస్ట్. అంటే ప్రతిదీ లేబర్స్ చీప్గా రావాలి, రా మెటీరియల్స్ చీప్గా దొరకాలి. ఓకే. వాళ్ళకి పవర్ సప్లై తొందరగా ఉండాలి, అంటే ఇంటరప్షన్ కావద్దు. ఇటువంటి అన్ని ఫ్యాక్టర్స్ ఉన్న దగ్గరలోనే ఇండస్ట్రియల్ లొకేషన్స్ అనేది పెడతా ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇదన్నీ ఉండాలి. చీప్ లేబర్ అవైలబిలిటీ ఇన్ ప్లెంటీ. ఓకే. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయి. ఆల్ ద ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ షేరింగ్ బౌండరీ విత్ తెలంగాణ. మరి తెలంగాణ మ్యాప్తో సంబంధించినటువంటి క్వశ్చన్. తెలంగాణతో బౌండరీ షేర్ చేసుకునేటటువంటి స్టేట్స్ ఏంటంటే 4 స్టేట్స్ ఇక్కడ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. మనకి మధ్యప్రదేశ్తో లేదు. ఓకే. జార్ఖండ్తో లేదు, ఛత్తీస్గఢ్తో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఒడిశాతో కూడా లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 4 స్టేట్స్ ఆర్ షేరింగ్ బౌండరీ విత్ తెలంగాణ. ద సిటీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మనకి బెంగళూరుని ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. సో మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ దేర్. దీన్నే మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో సెకండ్ సిటీ ఏంటి సాఫ్ట్వేర్లో? హైదరాబాద్ ప్లేస్ సెకండ్. ఓకే. నెక్స్ట్ సోలార్ ఇన్సోలేషన్. అసలు సోలార్ ఇన్సోలేషన్ అంటే ఏంటి? సోలార్ ఇన్సోలేషన్ అంటే చూద్దాం. సన్ ఉందనుకోండి, సూర్యుడి నుంచి వెలుతురు వస్తూ ఉంది. when the energy is coming from the sun, it is called as radiation. దీన్ని మనం రేడియేషన్ అంటాం. అంటే సూర్యుడి నుంచి హీట్ వస్తేనేమో రేడియేషన్. మరి సూర్యుడి నుంచి వచ్చినటువంటి హీట్ని ఎవరు తీసుకుంటున్నారు? ఎర్త్ తీసుకుంటుంది. సో ఇది ఇన్కమింగ్ వస్తుంది. సో ఏదైతే ఎర్త్ తీసుకుంటుందో దాన్ని ఏమంటామంటే ఇన్సోలేషన్. ఏమంటాం మనం? ఇన్సోలేషన్. ఓకే. ఇన్సోలేషన్ అంటే ఇప్పుడు ఎర్త్ ఏం చేసుకుంటుంది? రేడియేషన్ రిసీవ్డ్. ఎర్త్ రిసీవింగ్ ద రేడియేషన్ అంటే సన్ నుంచి కనుక ఎనర్జీ బయటకు వస్తే రేడియేషన్. ఆ రేడియేషన్ ఎర్త్ తీసుకుంటే ఇన్సోలేషన్. సో ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్. ఏదైతే ఎర్త్ ఈ రేడియేషన్ తీసుకుంటుందో దాన్ని మనం సోలార్ రేడియేషన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్
ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద 10th క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఇండియా అనుకోండి, ఇది ఇండియా అనుకుంటే సో ఇక్కడ పెనిన్సులార్ ప్లాట్యూ అన్నాడు, పెనిన్సులార్ ప్లాట్యూ. సో పెనిన్సులార్ ప్లాట్యూ అన్న, సౌత్ ఇండియా అన్న, పెనిన్సులార్ ప్లాట్యూ అన్న, సౌత్ ఇండియా అన్న, ఇండియాస్ మెయిన్ ల్యాండ్ అన్న, ఇండియాస్ మెయిన్ ల్యాండ్, ఇండియాస్ మెయిన్ ల్యాండ్ అన్న. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? కన్యాకుమారి. తెలుగులో రాస్తుంది కన్యాకుమారి. కన్యాకుమారి ఇస్ ఆన్సర్, మన ఆన్సర్. సో ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులా ఈస్ కన్యాకుమారి. సో ఇక్కడ ఆన్సర్ ఉంది. ఓకే, కన్యాకుమారి ఆన్సర్. మరి సార్ ఇంకొక ఆన్సర్ ఏంటంటే సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అని కూడా ఇచ్చి, సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని ఇచ్చి ఇక్కడ పెనిన్సులార్ ప్లాట్యూ ప్లేస్లో ఇండియా కనుక ఇచ్చారనుకోండి, పెనిన్సులార్ ప్లేస్లో ఇండియా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం రాయాలి? అప్పుడు మీరు ఇక్కడ రాయాల్సింది ఇందిరా పాయింట్. అప్పుడు మీరు ఏం రాయాలి? ఇందిరా పాయింట్ అని రాయాలి. ఇందిరా పాయింట్, ఇందిరా పాయింట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సౌత్ ఇండియా ఇచ్చిన, పెనిన్సులార్ ఇండియా ఇచ్చిన, ఇండియాస్ మెయిన్ ల్యాండ్ ఇచ్చిన మనం రాయాల్సింది కన్యాకుమారి. అది కాకుండా సదరన్ టిప్ ఆఫ్ ఇండియా సదరన్ టిప్ ఆఫ్ ఇండియా ఇస్తే మాత్రం మనం రాయాల్సింది ఇందిరా పాయింట్. సదరన్ టిప్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాట్యూ ఇచ్చిన, సౌత్ ఇండియా ఇచ్చిన, ఇండియన్ మెయిన్ ల్యాండ్ ఇచ్చిన కన్యాకుమారి రాయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్కింగ్ క్యాపిటల్ అమంగ్ ద ఫాలోయింగ్. ఇది రాంపూర్ విలేజ్లో నుంచి ఇచ్చారండి. ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ అయిపోతుంది. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇవి లేకుండా మనం వర్క్ చేయలేం. ఏం కావాలి మనకి? ఏదైనా ఫ్యాక్టరీ నడవాలంటే మనకు కావాల్సింది రా మెటీరియల్. ఓకే, ద మనీ రిక్వైర్డ్ ఫర్ ద రా మెటీరియల్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్కింగ్. దాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. మరి ద మనీ రిక్వైర్డ్ ఫర్ ద టూల్స్, మిషన్స్, బిల్డింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్యాపిటల్. వీటిని ఏమంటారంటే ఫిజికల్ క్యాపిటల్ అంటారు. ఫిజికల్ క్యాపిటల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ క్యాపిటల్ ఆర్ దీన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఎందుకంటే బిల్డింగ్ ఇస్ ఫిక్స్, మిషన్స్ ఆర్ ఫిక్స్డ్. సో దీన్ని మనం ఫిజికల్ క్యాపిటల్ అంటాం. సో రెండు క్యాపిటల్స్ ఉన్నాయి ఇక్కడ, ఫిజికల్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్, బోత్ ఆర్ సేమ్. ఇంకోటి ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ ఏమంటారంటే మనీ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఆల్సో కాల్డ్ యాజ్ మనీ క్యాపిటల్, మనీ క్యాపిటల్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ during these 3 months the Tanda region is almost dark. My god, 8th క్లాస్ లో వచ్చే క్వశ్చన్. నవంబర్, డిసెంబర్, జనవరిలో మొత్తానికి చిమ్మని చీకటి ఉంటుంది, అక్కడ అస్సలు కనబడదు. మరి సో నవంబర్, డిసెంబర్, జనవరి ఈస్ ద కోల్డ్. ఓకే, అంటే ఇక్కడ వింటర్. మరి సమ్మర్ ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చ్ ద సమ్మర్ విల్ బిగిన్ అండ్ జూన్. ఓకే, జూన్, మే, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ మనకి సన్ నెవర్ సెట్. ఇక్కడ మనకి అసలుకే జూన్ అండ్ జూలై వరకు ద సన్ నెవర్ సెట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఫిబ్రవరిలో కొంచెం స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఇంకొంచెం స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఇంకా డే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా ఈ 6 months చాలా ఎక్కువగా డే ఉంటుంది. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని మనం ఏమంటాము? హ్యూమిడిటీ అంటాం. ఓకే, హ్యూమిడిటీ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే మనకి అగెనిస్ట్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఇవాపరేషన్. ఇవాపరేషన్లో ఏం జరిగింది? ఓకే, వాటర్ బికెమ్ వేపర్. సో ఇన్ కండెన్సేషన్ వేపర్ బికెమ్ వాటర్, వేపర్ కండెన్స్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇవాపరేషన్ అంటే డ్యూ టు ద హీట్ ద వాటర్ విల్ ఎవాపరేట్. ప్రిసిపిటేషన్ ఏంటి? వెన్ ద వాటర్ ఇట్ ఈస్ అబౌట్ టు ఫాల్. సో ద ప్రిసిపిటేషన్ అక్కర్స్, సో రెయిన్ ఫాల్ విల్ అక్కర్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిసిపిటేషన్. కండెన్సేషన్ అంటే చాలా చాలా ఈజీ. కండెన్సేషన్ అంటే ఏంటంటే ఇవాపరేషన్కి ఇది ఆపోజిట్ వర్డ్. ఇది అంటే రివర్స్ యాక్షన్ ఆఫ్ ఇవాపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటర్ వేపర్ బికమ్ లిక్విడ్. వాటర్ వేపర్ కండెన్సేషన్ ఏమైతే వాటర్ వేపర్ లిక్విడ్ అయిపోతుంది. అంటే వేపర్ ఏమైపోతుంది? లిక్విడ్ అయిపోతూ ఉంటుంది. అంటే గ్యాస్లో ఉన్నటువంటి స్టేజ్లో నుంచి ఇది లిక్విడ్ ఉన్నటువంటి స్టేజ్లోకి వస్తుంది. ఇది లిక్విడ్ ఉన్న స్టేజ్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ద కంట్రీస్ బిగ్గర్ దెన్ ఇండియా సైజ్. మరి ఇండియా కంటే పెద్ద సైజ్గా ఉన్నటువంటి కంట్రీస్కి
మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఏంటంటే ఆర్. రుక్కుబాయి అనే కోడ్ ఉంటుందమ్మా. ఆర్ ఆర్ సిసియుబిఏఐ. సో ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, ఇంకోటి చైనా, యు అంటే యుఎస్, బి అంటే బ్రెజిల్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. సో ఇండియాస్ పొజిషన్ ఈస్ 6. ఇండియాస్ పొజిషన్ ఈస్ 7. సో మనకి రుకుబాయి, ఆర్సిసియుబిఏఐ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మనకంటే ఇండియా కంటే ఎక్కువగా సైజు ఉన్నటువంటివి ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండోనేషియా కాదు, మన దాంట్లో లేదు. ఓకే, ఇండోనేషియా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ థాయిలాండ్ ఉంది. సో మనం ఎలిమినేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ 1774 the representative of 12 American colonies met at this place to protest against British requested King George to restore their previous rights. అంటే సింపుల్గా ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరిని రూల్ చేస్తున్నారు? యుఎస్ వాళ్ళని రూల్ చేస్తున్నారు. సో ఇంగ్లాండ్ దే ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ యుఎస్ఏ. ఇంగ్లాండ్ వాళ్ళు యుఎస్ఏ మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు. సో యుఎస్ఏ వాళ్ళు ఏమంటున్నారు? సార్ మా మీద ట్యాక్సెస్ వేయకండి అని కింగ్ జార్జ్ని అడుగుతున్నారు. సార్ ప్లీజ్ సార్, మా రైట్స్, మా హక్కులు కాపాడండి, మా మీద అన్నెసెసరీగా మీరు ట్యాక్సెస్ వేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రిక్వెస్ట్ కాస్త ఎక్కడ మీట్ అయ్యి చేశారంటే, అమెరికా వాళ్ళందరూ కోపం వచ్చి ఫిలడెల్ఫియాలో వీళ్ళందరూ కలుసుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా అనేటటువంటి ఒక సిటీలో కలుసుకొని ఆ కింగ్ జార్జ్ 3ని మాకు హక్కులు కాపాడండి, మా మీద ట్యాక్సెస్ వేయకండి, మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పారు. అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొంతమంది యుఎస్ఏకి వెళ్ళి యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. అంటే యుఎస్ఏలో సెటిల్ అయ్యి యుఎస్ఏలోనే బిజినెస్ పెట్టుకున్నారు. అయితే ఇంగ్లాండ్ వాళ్ళ మీద ట్యాక్సెస్ ఇస్తూ ఉన్నారు. సో అందుకే అమెరికాలో నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మేము పన్నులు కట్టము అని చెప్పి వాళ్ళు ఒక మూవ్మెంట్ చేశారు. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మేము మీకు ట్యాక్స్లు ఎందుకు కట్టాలి అనేటువంటి ఒక మూవ్మెంట్ కూడా అమెరికా వాళ్ళు తీసుకొస్తున్నారు. దీని ఆన్సర్ ఫిలడెల్ఫియా. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ టాక్సెస్ టిట్స్ అండ్ టైలే అసోసియేట్ విత్ ది రెవల్యూషన్. మరి టిట్స్ అండ్ టైలే అనేటటువంటి ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, దీన్ని ఏమన్నాం? నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. సో గ్లోరియస్ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది? గ్లోరియస్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో కూడా గ్లోరియస్ రెవల్యూషన్ జరిగింది. రష్యన్లో జరిగిన రెవల్యూషన్ ఏమంటారు? బోల్షివిక్ రెవల్యూషన్ అంటారు. అడుగుతారు, బోల్షివిక్ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. గ్లోరియస్ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎన్నిసార్లు జరిగింది? 1789లో ఒకసారి జరిగింది. 1789లో ఒకసారి జరిగింది, 1830లో ఒకసారి జరిగింది, 1848లో జరిగింది. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ మొత్తం 2 టైమ్స్ జరిగింది. రష్యాలో 1905లో ఒకసారి జరిగింది, 1917లో జరిగింది. ఇక్కడ 2 టైమ్స్ జరిగింది, ఇక్కడ 3 టైమ్స్ జరిగింది. ఇంకా మనం పర్టికులర్గా మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనం నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్. మీ అందరికీ ఈ సెషన్ నచ్చి ఉంటుంది. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలుంటే మీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.